డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానాలను వినిపిస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన కార్యక్రమంలో దేర్ ఇస్ పవర్ అండ్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుని నామములో శక్తి మరియు అధికారం ఉన్నది అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఎంతో అధికారము ఔన్నత్యము గల యేసుక్రీస్తు ప్రభుని నామాన్ని కీర్తిస్తూ ఈ భక్తి గీతాన్ని విందాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచతగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచతగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచతగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసను నామము, పాపముల నుండి విడిపించును యేసను నామము. నిత్య నరకాగ్నిల నుండి రక్షించును క్రీస్తేసను నామము, నిత్య నరకాగ్నిల నుండి రక్షించును క్రీస్తేసను నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచతగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము
జయం జయము సాతాను శక్తి లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచతగినది క్రీస్తేసు నామము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుడిచ్చిన మరొక దినం గురించి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు ఎంతో గొప్పవాడు, మనతో ఉన్నాడు. సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాటికి ఉదయకాల ధ్యానాంశము దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో శక్తి ఇంకా మరియు అథారిటీ కూడా ఉన్నది, శక్తి మరియు అధికారం కూడా ఉన్నదనే వాగ్దానం మనము ఈ రోజుకి తీసుకుందాము. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుగా కానీ ప్రార్థిస్తున్నాము. చిన్న ప్రార్థన. మహిమగల దేవ, కృపల దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము నైనా. నీలో ఉన్న శక్తిని బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నీ శక్తిని ఎల్లప్పుడూ మాతో ఉంచమని వేడుకుంటున్నాం. నీ అథారిటీని మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. సో ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 చదువుకుందాము. ఈ వాగ్దానం మనం ఈ ప్రామిస్ దేవుడిచ్చిన ఈ యొక్క అంశంకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుకుందాము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనినట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమును పైనామమునకు ఆయనకు అనుగ్రహించెను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దేవునిలో ఉన్న పవరు ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. రాజాది రాజా, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అనేది మనకి తెలుసు, అందరికీ తెలుసు దేవునిలో ఎంత పవర్ ఉందనేసి. సో దేర్ ఈస్ అద్భుతమైన పవర్ దేవునిలో ఉంది. ఆ పవర్తోనే మనము జీవిస్తున్నాము. ఆ పవర్ లేకుంటే మనము జీవించలేము. దేవుని యొక్క శక్తి కూడా మనలో ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మనము నమ్ముతున్నాము. పవర్ దేంట్లో ఉంది? దేవుని అథారిటీలో పవర్ ఉంది, ఈ పై నామంలో ఉంది. ఆయన కంటే నా పై నామం ఎవ్వరిలో కూడా లేదు. హిజ్ నేమ్ ఈజ్ హై అబౌవ్ ఆల్ అదర్ నేమ్స్ ఇన్ ద హెవెన్ అండ్ ఆన్ ది ఎర్త్. హిజ్ గ్లోరీ ఈజ్ అబౌవ్. ఆయన గ్లోరీ, ఆయన మహిమ కూడా ఎంతో ఉంది. కాబట్టి ఆ మహిమ, ఆ యొక్క అథారిటీ, ఆ యొక్క పవర్ని మనం తీసుకుంటే నిజంగా మనకి ఈ లోకంలో ఏ కష్టం కూడా ఉండదు. లోకం రీతిగా మనకు సాతాను కష్టపెడుతూ ఉంటుంది. కానీ ఆ సాతాను ఎప్పుడైతే మనం ఆయన గ్లోరీ, ఆయన మహిమను పలుకుతామో, ఆయన గ్లోరీలో ఉంటాము, ఆయన మహిమను పలుకుతామో, అది మనలోంచి పారిపోతుంది. ఉండదు, అసలు మన ఇంట్లో ఉండదు, మనలో కూడా ఉండదు అన్నమాట. అంత శక్తి యేసు నామం అంటేనే అది పారిపోతుంది అన్నమాట. సో ఆ దివ్య వాక్యం ఎప్పుడైతే మనం పలుకుతామో, జీసస్ అని ఎప్పుడైతే మనం అంటామో, అది తప్పకుండా అది పారిపోతుంటుంది. సో మనం ఇక్కడ చూస్తాము యేసు నామంలో ఏముంది అంటే రక్షణ. ఏముంది? రక్షణ ఉంది. మనకు రక్షణ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే దేవుడు మన పాపాలని క్షమిస్తాడో, ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో, బాప్తిసం తీసుకుంటామో, దేవుని రక్షణలో మనము
దేవుని రక్షణలోనికి మనం వచ్చేస్తాము, ఆయన రక్షణలో ఉంటాము. ఆయన రక్షణ ఉంటేనే మనకు స్వర్గంలో మనకి ఒక మంచి ప్లేస్ అనేది దేవుడు మనకి ఏర్పరిచి ఉన్నాడన్నమాట. సో ఓన్లీ గాడ్ హ్యాస్ పవర్, దేవునికి మాత్రమే పవర్ ఉంది మన పాపాలను క్షమించడానికి. ఆయనకే ఒక అధికారం ఉంది మనకు రక్షణ ఇవ్వడానికి. సో దెర్ ఈజ్ నో అదర్ వన్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. పైన కానీ కింద కానీ ఆయన లాంటి వాడు, ఆయనంత పవర్ గలవాడు దేవుడు ఎవరు లేడు. మళ్ళీ జీసస్కి పవర్ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు అన్నమాట. సో త్రియక్క దేవుడు, అందుకే మనం అంటాం దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఏ పాపం చేయని దేవుడు. సో హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఆల్సో టు బీ లైక్ హిమ్, టు వాక్ లైక్ హిమ్ అండ్ టు బిహేవ్ లైక్ హిమ్. సో దెర్ ఇస్ పవర్. అండ్ ఆయన పవర్లో ఏముందంటే మనకు హీలింగ్ ఉంది. ఆయన పవర్లో మనకి హీలింగ్ ఉందన్నమాట. ఆయన పవర్లో ఎప్పుడైతే మనం అంటామో దేవుని శక్తిలో మనకు ఏముందంటే సమస్తము మనకి స్వస్థత ఉంది అన్నమాట. ఐజాయా 53 and 5th verse మనం ఎల్లప్పుడు క్లెయిమ్ చేసుకో. మనకి ఏ రోగాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా వెన్ వి క్లెయిమ్ దట్ వర్స్, ఐజాయా 53 and 5th verse, ఆయన నామంలో మనకి బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్, ఆయన గాయపడిన శరీరంలో మనకు స్వస్థత ఉంది. ఎప్పుడైతే మనం ఆ మాట పలుకుతామో ఎలాంటి రోగంలో అయినా కూడా మన నుంచి పారిపోతాయి. ఆ విశ్వాసంతో మనము ఉండాలి, పలకాలి కూడా అన్నమాట. అంత ప్రేయర్ కూడా మనం చేసుకుంటే ఆయన శక్తిలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ పవర్ ఆ నేమ్లోనే ఉంది అనమాట. ఎప్పుడైతే మనం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటామో అది పారిపోతుంది అన్నమాట. ఏ శక్తి అయినా, ఏ బాధలైనా కూడా ప్రేయర్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది అనమాట. ఎవరికి భయపడొద్దు, ఎవరేమి అన్నా కూడా ఎవరికి భయపడొద్దు. మనం జస్ట్ ప్రే టు లార్డ్, దట్ లార్డ్ విల్ సెండ్ అవే దట్ సేటన్ అవే ఫ్రమ్ హెమ్. ఫాస్టింగ్లో ఉన్న శక్తి మనం చూస్తాము, దేంట్లో కూడా లేదు. ఎప్పుడైతే మనకి మామూలుగా హీల్ కాదో దెన్ వీ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. అప్పుడు మనం ఉపవాసం ఉండి ఏదైనా కావాలా, ఏదైనా సాధించుకోవాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం దాని విజయం పొందుతాం అన్నమాట. సో పవర్ ఇన్ వన్డర్స్. ఇక్కడ అందరం మనం ఇక్కడికి వస్తామన్నమాట. ఎందుకు వస్తాము? ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటాము, చర్చ్లో వచ్చి ప్రార్థన చేసుకుంటాము. ఎందుకనంటే దేవునిలో అంత శక్తి ఉంది, యూనిటీలో శక్తి ఉంది, పవర్లో శక్తి ఉంది అని. సో మనం ఇక్కడ దేవునిలో విక్టరీ ఉంది. వీ హ్యావ్ ద విక్టరీ ఇన్ హిజ్ నేమ్. విదౌట్ హిజ్ నేమ్ దెర్ ఈజ్ నో విక్టరీ. సో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే దేవుడు మనకి ఇచ్చిన ఒక పవర్ అన్నమాట. ఏం పవర్ అని అంటే ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ వన్నెస్ అండ్ హీలింగ్, ఫర్గివ్నెస్ అండ్ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిండు. కాస్త డెమన్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది అనమాట. దేవుని నామంలో మనకి శక్తి ఉంది కాబట్టి ఈవెన్ వీ క్యాన్ కాస్ట్ ద డెవిల్స్. అండ్ మనం చూసినట్టయితే లూక్ 10:19 కూడా ఉంది, బై హిజ్ అథారిటీ వీ క్యాన్ క్రష్ మన కాళ్ళ కింద పాములను, తేళ్లను కూడా తొక్కేయచ్చు. అంత అధికారం దేవుడు మనకు కూడా ఇచ్చాడు. దేవుని అధికారం జీసస్కి వచ్చి దేవుడు అధికారం మనలో వచ్చిందనమాట. సో ఆ సాతాన్ని గద్దించాలి అని అంటే, అరుపులను గద్దించాలంటే వీ హ్యావ్ టు ప్రే ఇన్ యూనిటీ. So I thank God once more because of his unity, because of his power, we can do anything. Thank you Lord Jesus for this wonderful message. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం.
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.